తా చెడ్డ కోతి వనమేలా చేర్చిందని ఓ సామెత ఉంది. ఆవిడ పరిస్థితి అది. వాస్తవంగా జైల్లో ఉన్నప్పుడు ఆలోచించి ఉండాలి. ఎలాగ ఈ జైల్లో వచ్చిన గడ్డు పరిస్థితి వలన తనకు ఎదురైనటువంటి సమస్య ఆమె ఆలోచించింది. కానీ సరైన రూట్లో పోలా. రాగానే ఒక కొత్త కాన్సెప్ట్లు తీసుకుంది. ఓ రోజు దళితులకు అన్యాయం జరుగుతుంది, ఓ రోజు బడుగు బలైన వర్గాలకి బీసీలకి న్యాయం జరుగుతుందని సామాజిక పోరాటం మొదలుపెట్టారు. ఇవన్నీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది? అసలు నీ పార్టీలో సామాజిక న్యాయం ఏడ తెచ్చింది? ఇలా నాన్న ఎప్పుడన్నా అసలు ఫస్ట్ క్యాబినెట్లో మహిళన్న ఉందా? ఏడ సామాజిక న్యాయం జరిగింది? అప్పుడే ముందుకు మాట్లాడాల నువ్వు. ఎస్సీ ఎస్టీలకి ఏంటి ఆయన పేరేంది, రాజయ్యని నిర్దాక్షిణ్యంగా తీసి అవతల పడేశారు. అసలు ఏంటో కూడా చెప్పలేదు. ఎస్సీ ఎస్టీ మంత్రుల్లో ఎవరు బలమైన మంత్రులు ఉన్నారు అక్కడ? ఎవరిని బలంగా మాట్లాడినిచ్చారు వీళ్ళు? బీసీ మంత్రుల్లో ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్కడు తన ఇనిషియేటివ్ తీసుకుంటాడు. అతన్నైనా సికింద్రాబాద్కి పరిమితం చేశారు, కానీ ఆయన ఎదిగేలా చేశారా? కుటుంబ పాలన ఇష్టారాజ్యంగా నడిచింది. ఎవరి మాటలు చెల్లుబాటైనాయి? నలుగురు మాటలు. కవిత మాట, కేటీఆర్ మాట, హరీష్ రావు మాట, కేసీఆర్ మాట. నలుగురే వాళ్ళు ఇష్టారాజ్యమే నడిచింది. ఎవరి కాళ్ళు సంపాదించుకున్నారు. ఒక దొంగ ఇంకో దొంగ గురించి మాట్లాడినట్టుంది ఇక్కడ. హరీష్ రావు తిన్నాడంటే నువ్వు తినలేదా? నువ్వు తినకుండా అక్కడ దాకా వెళ్ళిందా? ఢిల్లీలో మద్యం వ్యాపారం ఎవరు చేయమన్నారు నేను? సౌత్ ఇండియా సిండికేట్ అంటే ఏంటి? దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలందరూ కలిసి ఒక సిండికేట్ అయ్యి ఉత్తర భారతదేశంలో వ్యాపారం చేయడం. యాడ్ నుంచి వచ్చినాయి నీకు? నువ్వేమంటివి? దాన్ని ఏమంటారు? వాచి కూడా లేదన్న మనిషికి, సొంత ఇల్లు కూడా లేదన్న మనిషి.